On day 10, 10వ రోజున in Jerusalem, యెరూషలేములో there were close to 20 nations of people who have gathered at the place of temple. పెంతెకోస్తు దినమున ఆ యొక్క పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి దాదాపుగా 20 దేశాల నుంచి యూదులైనటువంటి వారు యెరూషలేముకు సమకూడారు, చేరుకున్నారు. All the Jewish scholars, ఈ యూదు పండితులందరూ, all the Pharisees and Sadducees, పరిసయ్యులు సద్దుకయ్యులు, all the Bible knowledge in their head, వాళ్ళందరూ కూడా పరిశుద్ధ వాక్య జ్ఞానాన్ని వారి తలల్లో నిండుగా ఉన్నది. and all the believers carrying sacrifices unto the Lord. విశ్వాసులందరూ యూదులందరూ కూడాను దేవునికి బలి అర్పణలు అర్పించడానికి బలి పశువులు And తీసుకెళ్తున్నారు. there was a great music festival in the temple. ఆ ఆలయంలో గొప్ప వాయిద్యములతో కూడిన పండగ జరుగుతూ ఉన్నది. And the Levites wore all the dresses which are mentioned to Moses in a linen ephod, and they were blessing the people of Israel in the temple. లేవీయులందరూ యాజకులందరూ మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము చొప్పున ఆ వస్త్రధారణ అంతా కూడా చేసుకుని దేవుని యొక్క ఆలయంలో దేవుని మందిరములో కార్యకలాపాలు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. At one side there is preaching, ఒకవైపున ప్రసంగములు, at one side there is worship, ఒకవైపున ఆరాధన, at one side there is a sacrifice, ఒకవైపున బలులు అర్పించబడుతున్నాయి, at one side there was a great numbers, ఒకవైపున గొప్ప జన సమూహాలు ఉన్నాయి. and the place which they stood, it is a normal, not a normal place. It is in a place where the fire of God has come upon when Solomon has dedicated the temple. పాత నిబంధనలో సొలొమోను ఏ మందిరమునైతే ప్రతిష్ఠించాడో ఆ మందిరములోనే ఆ ప్రజలందరూ కూడా బలు అర్పిస్తూ ఉండగా మరొక ప్రాంతంలో 120 మంది మేడగదిలో ఉండి దేవునికి స్తుతులు ప్రార్థనలు చేస్తూ ఉండగా, out of that religious system, మతపరమైనటువంటి కార్యక్రమాల నుండి, in the temple there was a great praise, great worship, great noise. The offerings were high, the pulpit was completely filled, the temple was filled with scholars, the temple was filled with knowledge, the temple was filled with wisdom. ఒకవైపున మందిరములో బలి పశువులతోటి జన సమూహములతోటి వాయిద్యములతోటి ఆరాధికులతోటి ప్రజలతోటి అంతా కూడా కిక్కిరిసిపోయి నిండుకొని ఉన్నది. But అయితే suddenly, అకస్మాత్తుగా suddenly, అకస్మాత్తుగా suddenly, అకస్మాత్తుగా suddenly, అకస్మాత్తుగా the prayers which have moved God of heaven, పరలోకంలో దేవుని కదిలించిన ప్రార్థనలు, and there was a mighty rushing wind బలముగా వీచే గాలి వారి మీదకి వచ్చింది. which has started from the throne room of God, దేవుని యొక్క సింహాసనపు గది నుండి బయలుదేరి which has rushed the gates of heaven, పరలోకపు ద్వారములను తెరుచుకొని which has penetrated the skies, ఆకాశములను చీల్చుకుంటూ which has crossed the temple of Solomon, సొలొమోను కట్టిన బలులర్పింపబడుతున్న మందిరాన్ని దాటుకొని, which has crossed the high priest, ప్రధాన యాజకుని దాటుకొని, which has crossed the knowledge of God, దేవుని జ్ఞానము కలిగిన పండితులను దాటుకొని, which has crossed the offerings of God, దేవుని కొరకు అర్పింపబడిన కానుకలు దాటుకొని, which has crossed the temple of God, దేవుని మందిరమును దాటుకొని, and it has fallen upon 120 people who were praying. ప్రార్థించుచున్న 120 మంది మీదికి దేవుని ఆత్మ కుమ్మరింపబడిందండి.